మన ఛానల్ వీక్షకులందరికీ రాశి ఫలాలు వీడియోకి స్వాగతం. మేము ప్రతిరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. ఒకటి పంచాంగం వీడియో, రెండవది రాశి ఫలాలు వీడియో. మీరు గనక పంచాంగం వీడియో కోసం చూస్తున్నట్లయితే పంచాంగం వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఇంకా ఎండ్ కార్డ్స్లోనూ ఉంచుతాను, గమనించగలరు. ఈరోజు రాశి ఫలాలు చూద్దాం. మేషరాశి. ఈరోజు కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. సహోద్యోగులతో స్నేహాలు బలపడతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆరోగ్యం స్థిరంగానే ఉంటుంది, కానీ అతిగా శ్రమించడం వల్ల అలసట రావచ్చు. సరైన విశ్రాంతి, ఆహార నియమాలు పాటించడం మంచిది. శత్రువులపైన పైచేయి సాధిస్తారు. ఒక్క మాటతో శత్రుత్వాన్ని మిత్రుత్వంగా మార్చుకోగలిగే శక్తి మీలో ఉంటుంది. గాయత్రి మంత్రం జపించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు నారింజ రంగు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి. ఈరోజు వృత్తిపరమైన విజయాలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది, లేదా ఆల్రెడీ వచ్చిన ప్రమోషన్లకు స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కొత్త మిత్రులు ఏర్పడవచ్చు. దుర్గామాతను పూజించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి. వృత్తి వ్యాపారాల్లో మెరుగైన అవకాశాలు పొందుతారు. ఈ అవకాశాలు మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడానికి సహాయపడతాయి. ఆరోగ్యం స్థిరంగానే ఉంటుంది. అయినప్పటికీ నిత్య వ్యాయామం, సరైన ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. సామాజిక బంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వలన ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. నొప్పులు, అలసట వంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆర్థిక పరిస్థితిలో అభివృద్ధి ఉంటుంది. పెట్టుబడులు, సంపాదన విషయాల్లో మంచి ఫలితాలు ఉండవచ్చు. శత్రువుల దగ్గర నుండి కొంత పోటీ సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే వాటిని మీరు మీ దృఢ సంకల్పం, శ్రమ వల్ల జయించగలుగుతారు. నవగ్రహ శాంతి పూజ చేయడం వలన ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు వెండి రంగు. అదృష్ట సంఖ్య 2. సింహరాశి. ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలకు అనుకూల ఫలితాలు వస్తాయి. దూర ప్రయాణాలు ఉండవచ్చు. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. తగిన విశ్రాంతి తీసుకొని సరైన ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. సంబంధాలలో అపార్థాలు ఉండవచ్చు. కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవచ్చు. నవగ్రహ శాంతి పూజలు చేయడం వలన అన్ని గ్రహాల ప్రభావాలు సానుకూలంగా మారతాయి. అదృష్టాన్నిచ్చే రంగు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి. ఇవాళ చేపట్టిన పనుల్లో కొన్ని అడ్డంకులు, సవాళ్లు ఎదురు కావచ్చు. వాటిని ఎదుర్కోవాలంటే ప్రతి పనికి ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకోవడం మేలు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితం, భాగస్వామ్యాల్లో కూడా మాట పట్టింపులు, మనస్పర్ధలు ఉండవచ్చు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా ఈ సమస్యలను ఎదుర్కోగలుగుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఉండవచ్చు. బుధవారం బుధగ్రహాన్ని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు పచ్చ. అదృష్ట సంఖ్య 5. తులా రాశి. ఈరోజు ఎంత పాజిటివ్ ఆలోచనలు చేసుకుంటే అంత మంచిది. ఉన్నత విద్య ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. విజయాలను సాధించగలరు. సామాజిక సంబంధాలు బాగుంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ప్రగతిని చూస్తారు. నిరంతర ప్రయత్నాల వల్లే లాభాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు మీకు శుభప్రదంగా ఉండవచ్చు. అయితే బాగా ఆలోచించి పెట్టుబడుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి.
బుధవారం రోజు బుధుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ద్వారా కూడా ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు పింక్. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి. కెరీర్లో అభివృద్ధిని చూస్తారు. మీ నాయకత్వ లక్షణాలకు అందరి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు. సమాజంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. పేదలకు అన్నదానం చేయడం ద్వారా లేదా ఆరోగ్య సహాయం చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ధనుస్సు రాశి. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, కెరీర్లో పురోగతి కోసం అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. వృత్తి వ్యాపారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలకు, ఆలోచనలకు సహచరుల నుండి అభ్యంతరాలు ఉండవచ్చు. అలాగే చేపట్టిన పనుల్లో కొంత పోటీ, సవాళ్లు కూడా ఎదురు కావచ్చు. అష్టమంలో చంద్రుడు ఉండటం వలన కొంత మానసిక ఒత్తిడి, ఆందోళన కలగవచ్చు. ధ్యానం ద్వారా ఈ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. సంబంధ బాంధవ్యాలు గతం కంటే బలపడతాయి. నీటిని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. చంద్రమంత్రం జపించడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. మకర రాశి. ప్రమోషన్లు లేదా నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ మరియు సామాజిక సంబంధాలు బలపడతాయి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది కానీ నియమితమైన ఆదాయం ఉంటుంది. కష్టపడితే కానీ లాభాలు రావు. వృత్తి వ్యాపారాల్లో సహచరుల నుండి అభ్యంతరాలు లేదా పోటీ ఎదురు కావచ్చు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు సహాయపడటం, వారికి భోజనం అందించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి. వృత్తి వ్యాపారాల్లో మంచి పేరును తెచ్చుకుంటారు. మీరు తీసుకునే సాహసోపేత నిర్ణయాలు మీకు పనిలో కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. కుటుంబంలో ఆర్థిక ప్రగతి, స్థిర ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అవసరం లేని విషయాల్లో పోటీకి దిగకూడదు. నవగ్రహాలకు పూజ చేయడం ద్వారా వాటి ప్రభావాలను సానుకూలంగా మార్చుకోవచ్చు. చెట్లు నాటడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలు పొందుతారు. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. మీన రాశి. ఆర్థిక లాభాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో విస్తరణకు అవకాశాలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. అయితే కొంచెం మానసిక ఒత్తిడి, ఆందోళనలు కూడా ఉండవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేసే పనులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. మీ పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువులతో అప్రమత్తంగా ఉండాలి. పేద విద్యార్థులకు సాయం అందించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. రాహుదోషాలను తగ్గించేందుకు రాహుకాలంలో ధూపం లేదా గుగ్గిలం వేయడం మంచిది. అదృష్టాన్నిచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు ఈ రోజు ఉన్న గ్రహస్థితుల ఆధారంగా అంచనాలు వేయబడినవి మాత్రమే. ఇవి ఏ ఒక్కరి జాతకాలు కానీ రాశి ఫలాలు కానీ కాదు. కాబట్టి ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీటిని ఆధారంగా చూడరాదు. అందుకు మీ పనులకు సంబంధించిన నిపుణుల సలహాలు తీసుకోండి. మీ ప్రతి క్షణం ఆనందంగా మరియు ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.